నీకు తెలుసు కదా దేవుడు వచ్చి ప్రసాదం తినడని, మరి ఎందుకు నీ పిండి వంటలు చేస్తున్నావు? నీకు తినాలని ఉంది కదా అని చిన్న పిల్లాడు వాళ్ళ అమ్మని అడిగాడు. వాళ్ళమ్మ వెళ్ళి నీ టెక్స్ట్ బుక్ తీసుకురా అని అంది. విసుక్కుంటూనే పిల్లాడు ఆ టెక్స్ట్ బుక్ తీసుకుని వచ్చాడు. ఓపెన్ చేసి ఒక పారాగ్రాఫ్ శ్రద్ధగా అర్థం చేసుకుంటూ చదువు అని చెప్పింది. పిల్లాడు చాలా శ్రద్ధగా అర్థం చేసుకుంటూ చదివాడు. వాళ్ళమ్మ టెక్స్ట్ బుక్ తీసుకుని నువ్వేం చదివావు, నీకేం అర్థమైందో చెప్పు అని అంది. పిల్లాడు చాలా గర్వంగా అండ్ చాలా కరెక్ట్ గా ఏం చదివాడో చెప్పేశాడు. అప్పుడు వాళ్ళమ్మ వెరీ గుడ్, ఈ బుక్ లో ఉన్న ఆ పారాగ్రాఫ్ నీకు వచ్చేసింది కాబట్టి ఇంకా టెక్స్ట్ బుక్ లో ఆ పారాగ్రాఫ్ ఉండకూడదు కదా అని అడిగింది. పిల్లాడు షాక్ అయ్యి అదేంటమ్మా, అది ప్రింట్, అది ఎలా వెళ్ళిపోతుంది, నాలెడ్జ్ అది ట్రాన్స్ఫర్ అవుతుంది బుర్రలోకి, దాట్స్ ఆల్ అని అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది నైవేద్యం కూడా అలాంటిదే అని. మనం ఏ ఇంటెన్షన్తో సమర్పిస్తున్నామనేది అక్కడికి చేరుతుంది. దేవుడి ముందు పెట్టే ప్రసాదం దేవుడి వరకు చేరుతుంది, దాని సువాసన చేరుతుంది. ఎలాంటి మనసుతో సమర్పిస్తున్నామో అది కూడా చేరుతుంది. దేవుడికి సమర్పించిన తరువాత తీసుకునే ప్రసాదం అమృతంతో సమానం. కరెక్ట్, క్వాంటిటీలో తగ్గకపోవచ్చు, కానీ దానికి అర్థం దేవుడు స్వీకరించలేదని కాదు. ఈ టెక్స్ట్ బుక్ లాగే అది అక్కడే ఉంటుంది, కానీ అందులో ఉన్న భావన పై వరకు చేరుతుందని చెప్పింది.